అధికారి, ఇక అంటే ఏ డిసిగ్నేషన్ అనేది ఇక్కడ చెప్పడం కాదు కానీ పెద్ద అధికారి, వీరికి ప్లాట్లు ఉన్నాయి. వీరివి కూడా ఎప్పుడు మనం రిక్వెస్ట్ చేసినా ఏదైనా చేసినా నా సహాయం ఎలా ఉంటే నేను చేస్తాను, అట్లా లేదని చెప్తారు, చేస్తూనే ఉన్నారు. అంటే వీళ్ళందరి మరియు ఏకశిలా ప్లాట్ ఓనర్స్ అందరికి కూడా నా పేరు గోవర్ధన్, నాది ప్లాట్ నెంబర్ 899, సర్వే నెంబర్ 744, బోస్ గారి తమ్ముని. నేను కూడా ఒక 3 సంవత్సరములు ప్రాక్టీస్ చేస్తున్నాను రంగారెడ్డి కోర్టులో. అంటే అడ్వకేట్ గారు ఫీజు అడగట్లే మీకు. ఇక్కడ కోర్టు ఖర్చుల నిమిత్తం కూడా చాలా డబ్బు అవసరం అవుతుంది. అలానే 14 వారాలుగా అంటే 15 వారముగా ఈ మీటింగ్లు అరేంజ్ చేయడానికి, ఈ టెంట్ ఖర్చులకి, మిగతా సర్వసాధారణమైన ఖర్చులు ఎన్నో ఉంటాయి. వాటన్నిటికి కూడా వీళ్ళు ఇప్పటివరకు వాళ్ళ సొంత జేబుల నుంచి పెడుతున్నారు. కొంతమంది అసోసియేషన్ మెంబర్గా జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళు ఇచ్చిన డబ్బులతో పెడుతున్నారు. కాబట్టి మిగతా వారందరూ కూడా అర్థం చేసుకొని ఇది వాళ్ళ స్వార్థం కోసం ఏమీ చేయట్లేదండి. దయచేసి అసోసియేషన్ సభ్యులు మన జుబేర్ గారు కానీ, శివారెడ్డి గారు కానీ, మరి మిగతా సభ్యులు కానీ తమ స్వార్థం కోసం ఏం చేయట్లేదు. ఇది మన అందరి కోసం. మన ప్లాట్లు మనకు రావాలంటే ఎంతో కష్టపడి వాళ్ళు స్వార్థం లేకుండా చేస్తున్నారు. కాబట్టి దయచేసి అందరూ కూడా మెంబర్షిప్ తీసుకొని దానికి సరైన రుసుము చెల్లించి రిసిప్ట్ తీసుకొని ఈ అసోసియేషన్ని బలవంతం చేయవలసిందిగా మనవి. ఈ ఏకశిలా నగర్లో ఉన్నటువంటి దళితుల భూముల మీద తన కన్నుంది. ఇక్కడ కూడా సొమ్మును కూడబెట్టుకోవాలని మరి దళితులను మోసం చేసుకుంటూ ఎన్నో రోజులు కాలం గడుపుకుంటూ వచ్చినాడు. మరి ఇప్పుడు మేము మద్దతుగా మీకు ఎందుకు నిలబడుతున్నామంటే, ప్రతి దగ్గర ఈ దళితుల భూములను ఏదో రకంగా వాళ్ళకి చదువు రాక చదువు వచ్చి ఏదో రకంగా మోసం చేసి భూములను అక్రమంగా నిర్మించుకొని భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళు ఏం చేయలేరు అనే ఒక విధంలో ఆయన మెంటాలిటీ ఉంది. కాబట్టి మేమేంటంటే మా అధినేత అయినటువంటి మందకృష్ణ మాదిగ గారి దృష్టికి తీసుకెళ్ళి, ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా అన్న ఎన్నో ప్రజలకు సంక్షేమ పథకాలను తీసుకొచ్చినాడు. ఆరోగ్యశ్రీ అయితేనేమి, చిన్నపిల్లల గుండె ఆపరేషన్లు అయితేనేమి, వికలాంగులకు పింఛన్లు, వితంతులకు పింఛన్లు, ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన అన్న మరి ఏ రాజకీయ లబ్ధి పొందకుండా ఎవరు కూడా మరి ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా అన్న దేనికి లొంగకుండా ప్రజల కొరకే సేవ చేసినారు. కాబట్టి మేము ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. కాబట్టి మరి ఇక్కడ ఏదైతే దళిత భూములను ఆక్రమించాలని చూస్తున్నటువంటి వెంకటేష్ అనే వ్యక్తికి మేము ఒకటే సూటిగా చెప్తున్నాము, దళితుల భూముల దగ్గరికి ఇక్కడ ఏకశిలా నగర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క భూమి దగ్గరకు వస్తే మేము ఇక్కడి నుంచే హెచ్చరిస్తున్నాము. మీరు ఏదైతే తగిన మూల్యం మీరు చెల్లించగా తప్పదు. ఇప్పటి వరకు మీరు ఎన్నో కూడబెట్టుకున్నారు, ఎన్నో చేసినారు. ఈ ఏకశిలా నగర్లో దళితులను మరి భయభ్రాంతులకు గురి చేయడము, మరి ఉన్నటువంటి ఓనర్లను మరి ఎటువంటి వాళ్ళకి బెదిరింపులు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ పెడితే మేము ఇప్పుడు తక్షణమే మరి ఈ విషయాన్ని మరి మా అధినేత అయినటువంటి మరి పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి మందకృష్ణ మాదిగ గారి దృష్టికి మేము తీసుకెళ్ళి మీకు పూర్తి మద్దతు మేము ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు మనకు సపోర్ట్ కానీ కాదు, అదే కొందరు ఒక 2-3 మా ప్లాట్లు ఉన్నాయంటే, సార్ మేము ఇట్లా అప్పుడు సఫాయి కార్మికులు సార్ ఇట్లా ప్లాట్లు తీసుకున్నామంటే మీరు ఏంటంటే సో క్యాస్ట్ అండి అది అంటే, అప్పుడు అసోసియేషన్ వచ్చినప్పుడు ఎన్ని ప్లాట్లు ఉన్నాయని చూసి అందరికీ ఫోన్లు చేసినాం. ఈ వారంలో మనం చేసిన పని అందరికి ఫోన్ చేసి మీ ప్లాట్లు ఇక్కడ ఉన్నాయని చెప్పి వాళ్ళని పిలిపించడం జరిగింది. వాళ్ళు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారిని కూడా కలిసి మేము వస్తాము, మేము పోతామని చెప్పి అప్పటి వరకు మండల ప్రెసిడెంట్ దగ్గరికి కలిసి వాళ్ళకి ప్లాట్లు ఉన్నాయి వచ్చిండ్రు. అప్పుడు వాళ్ళు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసే కదా, సఫాయి కార్మికులు. వాళ్ళు లోన్ ద్వారా తీసుకున్నారు. 1985లో వాళ్ళు లోన్ ద్వారా తీసుకున్నారు సఫాయి కార్మికులు. వాళ్ళను కూడా వదలకుండా కబ్జా పెట్టాలని ప్రయత్నిస్తాడు. సో వాళ్ళు చేస్తున్నాం. వాళ్ళు కూడా ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి వాళ్ళ తరఫున మనం 15 వారాల నుంచి చేస్తున్న అసోసియేషన్ చేస్తున్న ఈ కార్యక్రమానికి చాలామంది ఫోన్ల ద్వారా కానీ మా తరఫున ఏమైనా కావాలని చెప్పండి సార్, మేము డాక్యుమెంట్ ఉంటుంది ప్రతి ఇప్పుడు లేటెస్ట్ 20లో కానీ 14లో 15లో ఎప్పుడు కొన్నా కానీ మనకు 40 సంవత్సరాల కింద డాక్యుమెంట్ ఉన్నది. కాబట్టి 40 సంవత్సరాల నుంచి మన పొజిషన్ కన్ఫర్మ్ అవుతుంది. వాడేదో లోన్ కోసం అని చేసి అన్ని తతంగాలు చేసింది. కాబట్టి మనం కలిసి ఇదే విధంగా అంటే
కాన్సన్ట్రేషన్ చేసి అసోసియేషన్ ఏంది, ఎవరు వస్తున్నారు అంటే ఎక్కడనో ఈ టీవీలలో చూసి ఫోన్ చేసి సార్ మావి కూడా ఉన్నాయి సార్, ఏకశిలాట ఈ గొడవ అవుతుంది, మేము అక్కడికి వస్తే మా ప్లాట్ ఇదంటున్నారు, ఎల్లగొడుతున్నారు, రౌడీలు గొడవ చేస్తున్నారు, తక్కువకి 5,000కి 2,000కి అంటున్నారు, ఏం విషయం అంటే రమ్మని చెప్పినాం మనం. రమ్మని చెప్తే ఈ ప్లాట్ వాళ్ళకి కూడా ఉంది. సో వాళ్ళు మేము అని అట్లని కాకుండా మన నాయకుడు పద్మశ్రీ మధ్యకృష్ణ మాదేవ గారిని కూడా మనం ఆహ్వానించడం జరుగుతుంది. అల్ల నారాయణ మన ప్రెస్ మీట్లకు వెళ్ళినప్పుడు అదే తమ్మి మనవి కూడా ప్లాట్లు ఉన్నాయి కదా 1591 అవన్నీ ప్లాట్లు మనయే. పూర రాజన్ ఎవరో దాదాపు చాలామంది తెలిసి ఉంటుంది. వాళ్ళకి ప్లాట్లు ఉన్నాయి. కొందరు మంత్రి నుంచి వచ్చిన మాజీ నక్సలైట్ సరెండర్ అయిన వాళ్ళు కూడా ప్లాట్లు ఉన్నాయని చెప్పి మనం చెప్తే అసలు ఈరోజు వచ్చేది అల్ల నారాయణ గారు వస్తానని చెప్పిండ్రు. బట్ కొంచెం మన ఇప్పుడు మ్యారేజెస్ అని వేరే కొంచెం పనున్న 7 వరకు నేను రాను. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ వరకు నేను వస్తా. మాకు సంబంధించిన ప్లాట్లను ఐడెంటిఫై చేసి పెట్టమని చెప్పి ఆ బాధ్యత బోస్ గారికి ఇచ్చిండ్రు. వాళ్ళ ప్లాట్ల నంబర్స్ ఏవైతున్నాయో అవి ఉన్నాయి, వాళ్ళు క్లీన్ చేసి దాన్ని కూడా ప్రెస్ వాళ్ళకు సంబంధించినవి అవి అల్ల నారాయణ తరఫున వాళ్ళు వస్తున్నారు. నెక్స్ట్ వీక్ వారు కూడా రావడం, వారిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది.